ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. సాయి భక్త లీలామృతం. ఒకరోజు నానాసాహెబ్ చందోద్కర్ మరియు నానాసాహెబ్ నిమోత్కర్ శ్రీ సాయిబాబా దర్శనం కోసం షిరిడీ వచ్చారు. నానాసాహెబ్ బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ప్రార్థించాడు: ఓ సాయి మహారాజ్, నాకు ఈ ప్రాపంచిక జీవితం ఇక వద్దు. ఈ ప్రాపంచిక జీవితం వ్యర్థమని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మమ్ము చీకట్లో పడేసి మరియు మా పురోగతికి ఆటంకం కలిగించే ఈ ప్రాపంచిక అనుబంధాల గొలుసును తెంచండి. మేము కోరుకునే ఆ ఆనందాలు బాధగా మారి మమ్ము వెంటాడి హింసిస్తున్నాయి. కోరిక మమ్మల్ని ఇష్టానుసారం బొమ్మలా ఆడిస్తోంది. ఎంత వెతికినా ఈ ప్రపంచంలో నిజమైన ఆనందాన్ని మనం కనుగొనలేకపోతున్నాం. నేను ఈ జీవితాన్ని విసిగిపోయాను. నాకు ఈ ప్రాపంచక చిక్కులు ఇక వద్దు అన్నాడు. జందోత్కర్ చెప్పింది బాబా ఓపికతో విన్నారు. బాబా నానాతో, నీకు ఈ పిచ్చి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నువ్వు చెప్పేది కొంతవరకు నిజమే, కానీ మొత్తం మీద నువ్వు ఒక కోణంలో వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తోంది. నువ్వు ప్రాపంచిక విషయాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది నిన్ను తప్పించుకోనివ్వదు. అది ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటుంది. దాని భార్య నుండి తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. నేను కూడా నా ఈ శరీరంలో చిక్కుకోకుండా తప్పించుకోలేకపోయాను. ఈ లోకంలో చాలా లక్షణాలు ఉన్నాయి. వాటిని నేను నీకు వివరిస్తాను. కామం, కోపం, లోభం, మాయ, గర్వం మరియు అసూయ, అహంకారంతో కప్పబడి వచ్చే ఫలితమే ఈ ప్రాపంచికత. అదే ప్రపంచం. కళ్ళు ఒక వస్తువును చూస్తాయి, చెవులు వింటాయి, నాలుక రుచి చూస్తుంది. ఇది శరీర స్వభావం. ఈ ప్రపంచం సుఖదుఖాల మిశ్రమం, అవి ఎవరిని వదిలిపెట్టవు. ఎవరు వాటి భార్య నుండి తప్పించుకోలేరు. సంపద, భార్య, పిల్లలు ఈ లోకమే అని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని విసిగిపోయారు, కానీ మీరు వాటిని విడిచిపెట్టాలనుకున్నా అవి మిమ్మల్ని విడిచిపెట్టవు. దీనికంతటికీ కారణం మీ ప్రారబ్ధ కర్మ. 3 లోకాల్లో అనుభవించకుండా మరియు పని చేయకుండా ఎవరూ దీన్ని తప్పించుకోలేరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ప్రారబ్ధ కర్మ అనేది ఒక వ్యక్తిగత కర్మల ఫలితంగా ప్రస్తుత జీవితానికి అనుభవించే వాటిని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి గతంలో చేసిన మంచి మరియు చెడు పనుల యొక్క ఫలితము. ఈ కర్మలు ప్రస్తుతం జీవితంలో అనుభవించడానికి సిద్ధంగా ఉంటాయి. సంచిత కర్మలు అనేది గత కర్మల మొత్తం. ప్రారబ్ధ కర్మలు అనేది సంచిత కర్మల్లో ఒక భాగం. ఇది ప్రస్తుత జీవితంలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మను సూచిస్తుంది. ప్రారబ్ధ కర్మ వ్యక్తి యొక్క ప్రస్తుత జీవితంలో అనుభవించే కష్టాలు, సుఖాలు, ఆరోగ్య సమస్యలు, సంబంధాలు మరియు ఇతర అనుభవాలు ప్రభావితం చేస్తుంది. ప్రారబ్ధ కర్మను మార్చలేమని ఒక సాధారణ నమ్మకం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ధ్యానం, ఆధ్యాత్మిక సాధనల ద్వారా దాని ప్రభావం తగ్గించవచ్చని నమ్ముతారు. బాబా చెప్పింది విని, నానా, నువ్వు ఇంతకు ముందు చెప్పినవన్నీ దేవుడు ఇచ్చినవే మరియు ఆయన సృష్టి చివరిది. ప్రారబ్ధం నా సొంత సృష్టి. నేను ఈ లోక సంబంధాలతో విసిగిపోయాను. దయచేసి నాకు చిక్కులు తొలగించి ఏదో విధంగా నన్ను రక్షించు అన్నాడు. బాబా నవ్వుతూ, అంతా నీ సృష్టి. ఇప్పుడు విసుగు చెంది ప్రయోజనం ఏమిటి నానా? ఇవన్నీ నీ గత జన్మ కర్మ ఫలితాలు. ప్రారబ్ధ కర్మ ఫలితం. ఈ ప్రారబ్ధమే మన ఈ లోకంలో జన్మించడానికి ప్రధాన కారణం. ప్రారబ్ధం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే మనుషులు పుడతారు. పేదలు, మధ్య తరగతులు, ధనవంతులు, ఇతరులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, ఉన్నతులు మరియు బలవంతులు, నీచులు మరియు అనేక రకాల ప్రజలు ఉన్నారు. గుర్రాలు, పశువులు, నక్కలు, పక్షులు, పులులు, తోడేళ్లు, కుందులు, పందులు, పిల్లులు, పాములు, తేళ్లు, చీమలు మరియు క్రిమికీటకాలు వంటి అనేక జంతువులు ఉన్నాయి. వాటిలో నివసించే జీవితం ఒకటే, కానీ సాధారణంగా అన్ని చూసేసరికి ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తాయి. ఇది ఎందుకు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారి సంచిత కర్మల కారణంగా వారు ఒకరికొకరు భిన్నంగా ఉంటారు. వారు తమ శరీరాలు, ప్రాకారాలు, గుణాలు, ప్రవర్తన మరియు జీవన విధానాన్ని స్వీకరిస్తారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. బాబా నానాకు ప్రారబ్ధం గురించి ఇంకా ఇలా చెప్పాడు: చూడు నానా, కొన్ని సింహాలు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతాయి.
కొందరు కొన్ని సింహాలను బోనులో బంధించి గ్రామం నుండి గ్రామానికి తీసుకెళ్తారు. ధనవంతుని కుక్క పట్టు దుప్పట్లపై నిద్రిస్తుంది. కొన్ని కుక్కలు కొన్ని రొట్టె ముక్కల కోసం రోజంతా తిరుగుతూనే ఉంటాయి. కొన్ని పశువులు ఎండుగడ్డి తృప్తిగా మేస్తాయి. యజమాని వాటికి తగినంత నీరు మరియు దాణా ఇచ్చి వాటిని బాగా చూసుకుంటాడు. కొన్ని పశువులు ఆహారం కోసం ఆకలితో రోజంతా తిరుగుతూనే ఉంటాయి. తినటానికి కొన్ని గడ్డి పరకలు కూడా దొరకవు. ఈ తేడాలకు ప్రధాన కారణం ప్రారబ్ధ కర్మ. దాన్ని పూర్తిగా అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. ధనవంతులు శ్రేయస్సుకు, పేదవారి పేదరికానికి అదే అదే కారణం. ఒకరు ధనవంతుడు, మరొకరు పేదవాడు, ఒకడు సంపన్నుడు, మరొకరు దారుణమైన పేదరికంలో ఉన్నారు. ఒకరు ఒక భిక్ష కోసం అడుక్కోవలసిన అనాథ, ఒకరు గుర్రంపై ఉన్న యువరాజులా ఊరేగుతూ రాజభవనంలో అన్ని విలాసాలు అనుభవిస్తారు. ఒకరు తనది అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు మరియు నగ్నంగా నేలపై నిద్రపోతాడు. ఆకాశమే అతని పైకప్పు. కొంతమందికి సంతానం ఉంటుంది, కానీ వారందరూ చనిపోతూ ఉంటారు. కొంతమంది స్త్రీలకు పిల్లలు కలగరు. కొంతమంది స్త్రీలు పిల్లలు కనటం కోసమే చాలా కష్టాలు పడతారు. మన ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు చేసే ఏ కర్మలైనా అన్నీ కర్మలే. ప్రతి మానవుడు పుట్టుక నుండి మరణం వరకు కర్మలు చేస్తూనే ఉంటాడు మరియు అలాంటి కర్మ ఫలితాలు ఇస్తాయి. కర్మల ఫలాలను కూడా కర్మలు అంటారు. ప్రతి కర్మ ఫలాలను ఇస్తుంది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురువే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా కర్మల గురించి నానాకు వివరించాడు. కర్మ ఫలితాలు బట్టి ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనే 3 విధములుగా వర్గీకరించారు. ఆగామి కర్మలు మనం ఇప్పుడు చేసే ఏ చర్యలకైనా ఆగామి కర్మలుగా వర్గీకరించాలి. వీటిని కొన్ని తక్షణమే ఫలితాలు వస్తాయి, మరి తదుపరి కార్యకలాపాల నుండి ఉపసంహరించుకుంటాయి. మరికొన్ని తాత్కాలికంగా నిద్రాణీయంగా ఉండి భవిష్యత్తులో తగిన సమయంలో ఫలితాలు ఇవ్వటానికి సేకరించబడతాయి. ఉదాహరణకు మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటాం. మన ఆకలి వెంటనే తీరుతుంది. ఇక్కడ ఆహారం తీసుకోవడం ఒక చర్య మరియు ఆకలి తీరటం అనేది ఆ చర్య యొక్క ఫలితం. అదే విధంగా మనకు దాహం వేసినప్పుడు మనం నీరు తాగుతాం. మన దాహం వెంటనే తీరుతుంది. మనం వ్యక్తిపై కోపం ఉన్నప్పుడు మనం అతన్ని కొడతాము. అవతలి వ్యక్తి ప్రతీకారం తీర్చుకునే స్థితిలో ఉంటే అతను ఆ దెబ్బ తిరిగి కొడతాడు. మనం మొదట వ్యక్తిని కొట్టడం ఒక చర్య అయితే అవతలి వ్యక్తి దెబ్బ తిరిగి కొట్టడం మన చర్య యొక్క ఫలితం. పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లో మన చర్యలకు తక్షణ ఫలితాలు ఇస్తాయి మరియు కరిగిపోతాయి మనం గమనించవచ్చు. అయినప్పటికీ కొన్ని చర్యలు తక్షణ ఫలితాలు ఇవ్వవు. ఒక వ్యక్తి లేనప్పుడు ఆయనపై కొన్ని తప్పులు చేసి అతనిపై నిందలు వేస్తూ ఆయన శపించే సందర్భాన్ని తీసుకుందాం. ఆ వ్యక్తి మన ముందు లేనందున మన చర్యకు ఎటువంటి ప్రతిచర్య లేదా ఫలితం ఉండదు. అలాగే మన దాన ధర్మాలు లేదా పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకు వెంటనే ఫలితం లభించదు. అదే విధంగా మన పిల్లల పరీక్షలకు హాజరైనప్పుడు కొన్ని నెలల తర్వాత ఫలితాలు తెలుస్తాయి. కాబట్టి ఈ తరువాత సందర్భంలో కర్మలు భవిష్యత్తులో ఫలితాలు ఇవ్వటానికి ఒక నిర్దిష్ట కాలం పాటు జడంగా ఉంటాయి. వీటిని ప్రస్తుత చర్యలు లేదా ఆగామి కర్మలు అని కూడా అంటారు. ఓం శ్రీ నమో శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః.